పీఎం జన్మన్ పథకాన్ని పరిపూర్ణ స్థాయిలో అమలు చేస్తూ గిరిజనుల వికాసానికి దోహదపడిన పాడేరు ఐటీడీఏ దేశానికే గర్వకారణంగా నిలిచింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా రేపు బీహార్లోని జమోయ్ వేదికగా జరగబోయే జన్ జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో ఐటీడీఏ తన విజయ రహస్యాన్ని ప్రధాని మోదీతో పంచుకోబోతుంది. ఇందుకోసం ఐటీడీఏ పీఓ యువ ఐఏఎస్ అధికారి అభిషేక్ నేతృత్వంలో అరకు వ్యాలీ మండలం కొత్తబల్లుగూడ గిరిజనులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు వర్చువల్ గా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. గిరిజనులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన పథకమే పీఎం జన్మన్. కనుమరుగవుతున్న గిరిజన తెగలు అంటే పీవీటీజీలను కాపాడుకునేందుకు ఏడాది క్రితం ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ మహత్తర పథకం సత్ఫలనిస్తోంది. అందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం కొత్తబల్లుగూడ గ్రామమే నిదర్శనం. ఇక్కడ సాచురేషన్ స్థాయిలో జరిగిన బహుముఖ వికాసం జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. దీనికంతటికీ ఏడాది కాలంగా ఐటీడీఏ పీఓ యువ ఐఏఎస్ అధికారి అభిషేక్ అలుపెరగని కృషే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రత్యక్షంగా ప్రశంసలు పొందడం మరింత విశేషం. నా పేరు గడుతూరు రామ్ గోపాల్, భారతీయ ఆదివాసుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రేపు భగవాన్ బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్ రాష్ట్రంలోని జమోయ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పీఎం జన్మన్ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి కొత్తబల్లుగూడ గ్రామస్తులు అరకు వ్యాలీ మండలం చెందినటువంటి గిరిజనుల్ని మా యువ ఐఏఎస్ అధికారి వి అభిషేక్ గారి నేతృత్వంలో తీసుకువెళ్ళి ప్రధానమంత్రితో వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమం జరుగుతుంది. ముఖాముఖి కార్యక్రమం కూడా జరుగుతుంది. వారు నిజంగా ప్రధానమంత్రిని కలిసే సందర్భంలో మరి ఇక్కడ గిరిజన సమస్యలని అలాగే వాళ్ళ స్థితిగతుల్ని తెలియజేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా మరి గొప్ప మార్పు అనేది కొత్తబల్లుగూడ గ్రామానికి వచ్చింది. ఆ పీఎం జన్మన్ కార్యక్రమం ద్వారా ఆ గ్రామాల్లో ఆ పంచాయతీలోని గ్రామాలన్నింటిలో కూడా మరి రోడ్లు, మౌలిక సదుపాయాలు అలాగే వారి పౌష్టికాహారం మొదలైనటువంటివన్నీ కూడా మరి గొప్ప మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ మొదలైనవన్నీ కూడా ఈ పీఎం జన్మన్ కార్యక్రమం ద్వారా మరి చేకూరడం జరిగింది. ఇది గొప్ప పరిణామం. ఈ విధంగా పనిచేసినటువంటి ఐటీడీఏ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కూడా మరి పీఎం జన్మన్ కార్యక్రమంతో పాటు వనబంధు కళ్యాణ్ యోజన కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే వీడివికే వందన్ వికాస్ కేంద్రాల ద్వారా మరి గిరిజనులు పండించేటటువంటి అలాగే వారు అటవీ ఫలసాయాలు ఏవైతే సేకరిస్తున్నారో వాటన్నిటిని కూడా మరి వాల్యుయేషన్ చేసి మరి బయట మార్కెట్లో మంచి ధరలు లభించేలాగా కృషి చేస్తున్నందుకు మరి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇదే విధంగా గిరిజన జీవితాల్లో బలీయంగా మరి మార్పులు తీసుకురావడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. 9 లైన్ మంత్రిత్వ శాఖలు పర్యవేక్షించే 11 క్లిష్టమైన రంగాల్లో కేంద్రీకరణ ఈ పథకం ప్రత్యేకత. సురక్షితమైన గృహాలు, స్వచ్ఛమైన త్రాగునీరు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య, పోషకాహారం, రహదారి, టెలికమ్యూనికేషన్స్ కనెక్టివిటీ, అలాగే స్థిరమైన జీవనోపాధికి అవకాశాలతో సహా అటవీ ఉత్పత్తుల వ్యాపారం కోసం వందన్ వికాస్ కేంద్రాల ఏర్పాటు, 1 లక్ష గృహాలకు ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ సిస్టంలు, సోలార్ స్ట్రీట్ లైట్లు కూడా ఈ ప్రణాళికలో ఉండడంతో కొత్తబల్లుగూడ గ్రామ రూపురేఖలనే మార్చేసింది. ఇంతటి ఘనమైన విజయాన్ని సొంతం చేసుకోబట్టే జాతీయ స్థాయిలో ఎంపికైన 3 అత్యుత్తమ కేస్ స్టడీస్ గ్రామాల్లో ఒకటిగా నిలిచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సదరు గ్రామస్తులతో ముఖాముఖి కాబోతున్నారు.